కాళేశ్వరం నిజంగా కూలిపోయిందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రచారం చేస్తుందా? ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద ప్రాపగండలలో ఇదొకటి. కాళేశ్వరం కూలిపోయింది, అసలు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దీన్ని గంగల పోసిరు పైసలన్నీ, గోదావరిలో పోసిరు పైసలన్నీ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఆ రోజు. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా మేడిగడ్డ దగ్గరికి పోయి కాళేశ్వరం కుంగిపోయింది, కూలిపోయింది అని అన్నారు. నిజంగా సరే, కాళేశ్వరం కుంగిపోతే కూలిపోతే ఇప్పుడు అదే కాంగ్రెస్ మంత్రులు నీళ్ళను ఎట్లా రిలీజ్ చేస్తున్నారు? కాళేశ్వరం నుంచి నీళ్ళను రిలీజ్ చేస్తున్నారు. నిజంగా కూలిపోతే కుంగిపోతే నీళ్ళు ఎట్లా రిలీజ్ చేస్తున్నారు? నిన్నగాక మొన్న మనం ఇసుకకు సంబంధించిన స్టోరీ కూడా చెప్పుకున్నాం కదా. ఇసుకను కూడా తీస్తున్నారు, దాన్ని మొత్తం ఎండబెట్టి మేడిగడ్డ దగ్గర కావచ్చు, అన్నారం దగ్గర కావచ్చు, ఎట్లా ఇసుకను తవ్వుతుర్రు కూడా చూసినాం మనం. ఇసుక పంట ఎట్లా పండిస్తుంది, నీళ్ళనంతా ఎండబెట్టి ఇసుకను ఎట్లా తోడుతుర్రో కూడా చూసినాం కదా మనం. అంటే కాళేశ్వరం కూలిపోయింది, మొత్తం ఏదో జరిగింది అవినీతి దీంట్లో అని ఒక కమిషన్ కూడా వేసారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కమిషన్ని కూడా వేసింది. ఒక దిక్కు కమిషన్ తన పనులు చేస్తున్నప్పుడే ఇంకొక దిక్కు కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఈడ నీళ్లు రిలీజ్ చేస్తున్నారు. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం కూలిపోతే, నిజంగా కుంగిపోతే, అది పనికిరాని ప్రాజెక్టే అయితే, కాళేశ్వరం దండగ ప్రాజెక్టే అయితే ఎట్లొస్తున్నాయి నీళ్ళు? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది తెలంగాణ ప్రజలకు. కూలిపోయింది కుంగిపోయింది అన్నారు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? సో ఇట్లాంటి ఈ కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రాపగండా మీద చాలా ఏండ్ల నుంచి ఇరిగేషన్ను చూస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ నవీన్ అన్నున్నాడు మనతోని. ఆయనే అసలు కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం ఏంది, తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన నిజాలేంది, ఇవాళ ఒకసారి ఆద్య టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం మీద కాంగ్రెస్ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మీకు ఒక్కసారి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. అసలు కాళేశ్వరం గురించి ఫస్ట్ ఒక్కసారి ఓ విషయం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నేను ఒక్కసారి నవీన్ అన్నని పిలిచి మీకు మాట్లాడిస్తా. అసలు కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు మాత్రమే కాదు, ఫస్ట్ తెలుసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల మేర తవ్విన సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇదంతా కలిపితే కాళేశ్వరం ప్రాజెక్ట్. కేవలం మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరం పనికి రాకుండా పోయింది అన్నది కాదు. ఒక్కసారి తెలంగాణ ప్రజలకు నిజాలను చెప్పాల్సినటువంటి బాధ్యత కల జర్నలిస్టులుగా మేము ఇవాళ తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రాపగండను, అసలు నిజం ఏంటి అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి నవీన్ గారిని ఒకసారి. నవీన్ అన్న చాలా రోజుల నుంచి ఇరిగేషన్ మీద చాలా సబ్జెక్ట్ ఉంది. ఇరిగేషన్ మీద కొన్ని ఏండ్ల నుంచి, దగ్గర 10-14 ఏండ్ల నుంచి ఇరిగేషన్లో ఎక్స్పర్ట్ అయిన, కాళేశ్వరం మీద కూడా గతంలో చాలా స్టోరీలు రాసిరు. కాళేశ్వరం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణ సమాజానికి కొన్ని నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా ఇలా మేము ఈ వీడియో చేస్తున్నాం. అన్న, చాలా విషయాలు చూస్తున్నారు మీరు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, దాని మీద వేసిన కమిషన్, ఇవన్నీ కూడా చూసినారు కదా మీరు. కాళేశ్వరం కూలిపోయింది కుంగిపోయింది అన్నారు కదా. నిజంగా కూలిపోతే కుంగిపోతే నిన్న మొన్న మంత్రులు కొండ సురేఖ కూడా నీళ్లు రిలీజ్ చేసింది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి కాళేశ్వరం కూలిపోతే? కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, కాళేశ్వరం మొత్తమే కొట్టుకపోయింది, మేడిగడ్డ వాషౌట్ అయింది అనే మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మొన్నటికి మొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అన్నాడు. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీతోని ఆ పార్టీకి విభేదం ఉండొచ్చు, కాంగ్రెస్కు ఇంకేమైనా ఉండొచ్చు. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టును జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసినారు, ఆయనే ప్రారంభించారు. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఒక జీవధారగా ఉన్నది. దాన్ని వాడుకుంటలేరా? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు రీడిజైన్ చేసినారు. ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టును అక్కడ ఎక్కడైతే తుమ్మిడిహెట్టి ఉందో ఆ తుమ్మిడిహెట్టి దగ్గర
బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అనేకమైన ఇబ్బందుల దృష్ట్యా ఆయన ఒక 100 కిలోమీటర్ల కిందికి వచ్చి పూర్తిగా తెలంగాణ భూభాగంలో అంటే పక్కన ఛత్తీస్గఢ్లో చాలా తక్కువ ముంపుతోని తక్కువ పరిహారంతో ఉండేటట్టు ఒక మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారు. మేడిగడ్డ తర్వాత అన్నారం, ఆ తర్వాత సుందిల్లా, ఈ 3 బ్యారేజీ నిర్మించి 3 పంప్ హౌజ్ల ద్వారా నీళ్ళెత్తి ఎల్లంపల్లె పోస్తారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అనే ప్రచారమే ఇప్పటి వరకు ప్రధానంగా జరుగుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు రిజర్వాయర్ పంప్ హౌజులు మాత్రమే కాళేశ్వరం కాదు. పాత ప్రాణహిత చేవెళ్లలో కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఒక 2,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ తుమ్మిడిహేటి కాడ బ్యారేజ్ కట్టలే. వాళ్ళు 8 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. కనీసం అగ్రిమెంట్ చేసుకునే ప్రయత్నం చేసే తుమ్మిడిహేటితోని. తుమ్మిడిహేటి అనేది సాధ్యం కాదు టెక్నికల్గా. అక్కడ చాలా వంపుతోని వాటర్ ఫ్లో ఉంటుంది. అప్పుడు రిజర్వాయర్ అక్కడ బ్యారేజ్ కడితే ఆ ఫ్లోకి బ్యారేజ్ తట్టుకోలేదు. బ్యారేజీ ఫ్లోకి అడ్డంగా అభిముఖంగా మాత్రమే గేట్లు పెట్టారు తప్ప 45 డిగ్రీల వంపు కోణంలో 45 డిగ్రీల కోణంలో వంపు పెట్టి వాటి గేట్లు ఫిక్స్ చేయడం సాధ్యం కాదు, నిర్మాణం కూడా సాధ్యం కాదని కేసీఆర్ గారు అనేక టెక్నికల్ అంశాలను అధ్యయనం చేసిన తర్వాత దాని మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఫామ్ చేసి ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ల కమిటీని ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు మేడిగడ్డకు షిఫ్ట్ అయినరు. అయితే ఇంకొక ప్రచారం ఏంటిదంటే ఇప్పటివరకు వీళ్ళు చేస్తున్నది తుమ్మిడిహేటి నుంచి వెళ్ళి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి ఎల్లంపల్లికి. తుమ్మిడిహేటి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు రావు. ఇది ఒక అసత్య ప్రచారము. తుమ్మిడిహేటి నుంచి మైలారం వరకు ఒక 71 కిలోమీటర్ల పొడవు ఉన్న కాల్వ దవ్వీరు కాంగ్రెస్ అధికారులు. ఇప్పుడు కాల్వ దవ్వీరు మైలారం కాడికి వచ్చిన తర్వాత దాని తర్వాత జైపూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి. సింగరేణి వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి పైప్ లైన్ వేస్తా అంటే కూడా వాళ్ళు క్లియరెన్స్ చేయలేదు. కనీసం వీళ్ళు అక్కడ ఆ లింకు 5 అని ఉంటుంది. ఆ లింక్ 5లో కనీసం ప్యాకేజ్ 5 అని ఉంటుంది. ప్యాకేజ్ 5లో కనీసం పని కూడా చేయలేకపోయినారు. అట్లా మొత్తానికే ప్రాణహిత చేవెళ్లను దాని లైఫ్నే ప్రశ్నార్థకం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండ్రంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండ్రు. తుమ్మిడిహేటి కాంచెల్లి ఓ చెంబుల నీళ్లు పాత్రలు పట్టుకపోయి హెలికాప్టర్లో పోయినరు. చేవెళ్ళ చెరువులో పోసారు. చేవెళ్ళ చెరువులో పోసి ఇగో మేము గోదావరి నీళ్లను చేవెళ్ళకు తీసుకొచ్చినామని చెప్పారు. అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటిది? నీళ్లు తీసుకునే సోర్స్ ఉండాలి ఫస్ట్. ఆ నీళ్లు తీసుకునే సోర్స్ లేకుండానే వీళ్ళు ఒక 8-9 వేల కోట్లు ఖర్చు పెట్టినరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అసలు తుమ్మిడిహేటికి ఒక అగ్రిమెంట్ లేదు, ఏం లేదు. ఈయన మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిపినప్పుడు వాళ్ళు 152 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ కట్టడానికి ఒప్పుకోలే. 148కి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మనకు బై గ్రావిటీ ఎన్ని నీళ్ళు వస్తాయి అన్నప్పుడు మళ్ళీ అక్కడ ఒక లిఫ్ట్ పెట్టాల్సి వస్తుంది. 148 కానే అయితే అంటే 2 స్టేజ్లో నీళ్ళు ఎత్తిపోయాలి. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ 165 టీఎంసీస్ అని చెప్పిర్రు. కానీ పైన ఛత్తీస్గఢ్ వాడుకొని నీళ్లను కొన్ని ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్ కట్టుకుంటే ఒక 40 టీఎంసీలు నీటి నిల్వ అంటే నీటి లభ్యత తగ్గిపోద్ది అన్నప్పుడు మరి ఏం చేయాలి అని ఒక కమిటీ వేసి స్టడీ చేసి ఒక 285 నుంచి 295 టీఎంసీల అష్యూర్డ్ వాటర్ మేడిగడ్డ దగ్గర దొరుకుతున్నాయి. ఎందుకంటే తర్వాత తుమ్మిడిహేటి తర్వాత మేడిగడ్డ వరకు ఒక 100 కిలోమీటర్ల స్ట్రెచ్లో అనేక లోకల్ రివర్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చి వాగులన్నీ వచ్చి కలుస్తాయి. మానేరు వచ్చి కలుస్తుంది. ఎస్ఆర్ఎస్పి కింద నుంచి వచ్చి గోదావరి నది మళ్ళీ ఒక పాయగా వస్తుంది. కడెం వైపు నుంచి వెళ్ళి కడెం ప్రాజెక్టు మీదకి వెళ్ళి లక్షల క్యూసెక్లు వచ్చే లోకల్ స్టెమ్స్ ఉన్నాయి. అవన్నీ వరద వచ్చి కలుస్తాయి కాబట్టి అని ఆయన మేడిగడ్డకు షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అన్న, మేడిగడ్డ కుంగిపోయింది అని అంటున్నారు కదా. మేడిగడ్డ కుంగిపోయింది. మేడిగడ్డలో ఒక 3 పిల్లర్లకు టెక్నికల్ సమస్యతోటి కుంగిన మాట వాస్తవం. ఒక పిల్లర్ అయితే ఒక 5 ఫీట్ల హైటు లోపలికి కుంగిపోయింది, అది నిజం. దాని మీద అంటే ఏ ప్రాజెక్టు కట్టినా, ఏ రిజర్వాయర్ కట్టినా, బ్యారేజ్ కట్టినా సాంకేతిక సమస్యలు రావడం అనేది చాలా సాధారణమైన విషయం. అదేం అసాధారణం కాదు. అనేక బ్యారేజీలలో అనేక ప్రాజెక్టులలో ఈ టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ పోవాలి. సరే, రకరకాల సాంకేతిక సమస్యలు, హ్యూమన్ ఎర్రర్స్ అన్నిటితోటి దాంట్లో అండర్మైనింగ్ అయింది. ఏమైంది అంటే ఇసుక కొట్టుకపోయింది, బ్యారేజ్ కింద కొట్టుకపోయి ఫౌండేషన్ కింద ఇసుక పోయింది కాబట్టి ఆ పిల్లర్లు కొంత కుంగినాయి. మొత్తం 8 బ్లాకులుగా మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. 85 గేట్లు ఉంటాయి. 86 పిల్లర్లు ఉంటాయి. 86 పిల్లర్లలో ఒక 3 పిల్లర్లు చాలా ఎక్కువ దెబ్బతిన్నాయి. వాటికి అటు ఇటు ఇంకొక 3 పిల్లర్లు తీసుకున్న 6-7 పిల్లర్లను మళ్ళీ రీప్లేస్ చేయాలంటే మొత్తంగా కట్ చేసి
కొత్త కట్టేసుకుంటే సరిపోతుంది. మేడిగడ్డ బ్యారేజ్ని యాజ్ ఇట్ ఈజ్ వాడుకోవచ్చు. ఆ బ్యారేజ్ కింద కూడా పెద్దగా సాంకేతిక సమస్యలు ఉన్నట్టు కూడా ఇప్పటివరకు అయితే ఎన్డీఎస్ఏ తేల్చలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాథమిక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడానికి ఎందుకో సంవత్సరం దాటిపోయింది వాళ్ళు దాదాపు ఎన్డీఎస్ఏ, కానీ ఇంతవరకు అయితే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వలేదు. ప్రభుత్వం ఏదో కోరినం ఏమంటుంది, తర్వాత వాళ్ళు ఏదో వీళ్ళు టెంపరీ మెజర్స్ కోసం చేసిన వాటి వల్ల పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడానికి లేట్ అవుతుంది అంటున్నారు. కానీ మేడిగడ్డ నిజంగానే దెబ్బతింటే మొన్న వచ్చిన వరదకు మేడిగడ్డ వాషౌట్ కావాలి. మేడిగడ్డకు నిజంగానే అది పనికి రాదు అనుకుంటే, ఎందుకంటే ఒక 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది అంతకుముందు 2023లో. దాంతో బ్యారేజ్ కొంచెం డ్యామేజ్ అయింది. మొన్న 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది వానాకాలంలో. 12 లక్షల నుంచి 13 లక్షల క్యూసెక్ల వరద తీవ్ర ఉధృతితోని అదే కుంగిపోయిన గేట్లకు వెళ్ళిపోయింది. ఆ బ్యారేజ్ ఆ వెంట్ల నుంచి ఒక 12 లక్షల క్యూసెక్ల వరద అంటే దాన్ని డివైడ్ చేస్తే దాదాపు ఆ స్ట్రెచ్లో ఒక 2 లక్షల క్యూసెక్ల వరద పోయింది. 2 లక్షల క్యూసెక్ల వరద పోయినప్పుడు మరి అది నిలబడద్దు దాదాపుగా, ఎందుకంటే బ్యారేజ్ అది కుంగిపోయిన భాగం ఛత్తీస్గఢ్ వైపు ఉంటుంది. ప్రవాహ తీవ్రత కూడా మన తెలంగాణ వైపు కంటే ఛత్తీస్గఢ్ వైపు ఆ 7-8 బ్లాక్లలో కొంచెం ప్రవాహ తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క స్ట్రెచ్నే 4 నుంచి 5 లక్షలు, ఆ రెండు బ్లాక్లలోనే 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల వరద పోయే అవకాశం ఉంటుంది. అట్లా అంత ఉధృతమైన వరద పోయినప్పుడు కూడా ఆ బ్యారేజ్కి ఏం డ్యామేజ్ కాలేదు. సరే, ఇప్పుడు మొత్తంగా బ్యారేజ్లకి నీళ్ళని వెళ్ళిపోయినాయి, బ్యారేజ్ కనపడుతుంది. ఇంతకుముందు అంటే మనం గేట్లు వేసి ఉంచితే ఆ బ్యారేజ్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి అది ఏమైందో తెలియపోయేది. కానీ ఈ సంవత్సరం అవకాశం లేదు, గేట్లన్నీ నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి, బ్యారేజ్ ఖాళీగానే ఉన్నది. అక్కడ ఏదో చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఈ గవర్నమెంట్ చేపిస్తుంది, కానీ పూర్తి స్థాయి మరమ్మతులు చేస్తలేదు. ఏంటిది దీని వెనుక మతలబ్ ఏంటిది అంటే ఇసుక. మేడిగడ్డ బ్యారేజీని కట్టింది 4,800 కోట్ల రూపాయలతో, 4,800 కోట్ల రూపాయలతో అంత పెద్ద బ్యారేజ్ నిర్మాణం అయిపోయింది. అందులో ఇసుక అమ్ముకుంటే ప్రభుత్వానికి 4,000 రూపాయల ఆదాయం వచ్చిందని, 4,000 కోట్ల ఆదాయం వచ్చిందని మొన్న ఈ మధ్యలోనే నేను ఒకడ మన వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు చెప్తుంటే విన్నా. అంటే ఇసుక ద్వారానే వాళ్ళకు మేడిగడ్డ కట్టిన పైసలు వచ్చేసినాయి. వీళ్ళు ఇంతటితో ఆగకుండా అంటే ఈ ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టు మీద అంటే కేసీఆర్ గారి మీద ఏ కోపాన్ని ఉండొచ్చు ప్రభుత్వానికి, ఆ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, బీఆర్ఎస్కి ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రజల సంపద అది. ప్రజల సంపదతో కట్టిన ప్రాజెక్టును కాపాడుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్నారంలో వితౌట్ టెండర్స్ ఏదైనా కానీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను వాళ్ళు టెండర్లు పిలవాలి ఇసుకకు, టెండర్లే లేకుండా బ్యారేజ్ కింద, అన్నారం బ్యారేజ్ కింద 1/2 కిలోమీటర్ దూరంలో ఇసుక తవ్వుతారు. 1/2 కిలోమీటర్ దూరంలో ఇసుక తవ్వడం అంటే దాని ఫౌండేషన్ దెబ్బతిని దాంట్లో కూడా మళ్ళీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాని మీద మన సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో కొన్ని వార్తలు వచ్చిన తర్వాత మొత్తమే వాటిని ఎత్తేసుకొని పోయారు. ఆ ఇసుక మొత్తం లారీలు మాయమైనాయి, ఆ ఇటాచి మిషన్లు మాయమైనాయి. అయితే ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టు మీద ఉన్న అక్కసే ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఇంతకుముందు అడిగినట్టు ఇప్పుడు నిజంగానే కాళేశ్వరం కుంగిపోయింది, కూలిపోయింది అన్నారు. ఈ నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 7 లింకులుగా ఉంటుంది ప్రాజెక్టు. 7 లింకులలో మేడిగడ్డ నుంచి వెళ్ళి మన ఎల్లంపల్లి బ్యారేజ్ వరకు ఫస్ట్ లింక్ ఉంటుంది, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ వరకు సెకండ్ లింక్ ఉంటుంది, మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ వరకు 3 లింక్ ఉంటుంది, అప్పర్ మానేర్ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 4 లింక్ ఉంటుంది. ఇప్పటి వరకు 4 లింకులలో పనులు దాదాపు సంపూర్ణంగా అయిపోయినాయి. అంటే ఒక చిన్న స్ట్రెచ్ ఉంది మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్కు, కానీ ఆ మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్కు నీళ్ళు లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే మల్లన్న సాగర్ తర్వాత కూడెల్లి వాగు కలుస్తుంది. కూడెల్లి వాగులో నీళ్ళు వేసి ఇప్పటికే నిజాం సాగర్కు అటు అప్పర్ మానేర్కు నీళ్ళు ఇస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పటి నుంచెల్లే అప్పర్ మానేర్కు ప్లస్ నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడెల్లి వాగు ద్వారా నీళ్ళు అందుతున్నాయి. ప్రతి యాసంగిలా నిజాం సాగర్ ఆయకట్టు ఒక 2,60,000 ఎకరాలు, దాదాపు 3 లక్షల ఎకరాల దాకా మీ కాళేశ్వరం నీళ్ళతోని స్టెబిలైజ్ అవుతుంది. అట్లా నీళ్ళు ఇస్తూనే ఉన్నాం ఇప్పటికే. అయితే ఇప్పుడు కూడేలి వాగు ద్వారా నిజాం సాగర్ దాకా నీళ్ళు పోతున్నాయి, అప్పర్ మానేరు వరకు కూడా నీళ్ళు పోతున్నాయి. అంటే ఆ లింకు చిన్న కొన్ని మైనర్ వర్క్స్, ఆ టన్నెల్ సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉండడం వల్ల ఆ పనులు కాకున్నా కానీ నీళ్లు ఎక్కడి దాకా రీచ్ కావాలనో అక్కడ దాకా రీచ్ అవుతున్నాయి. 4 లింకులలో పనులు అయిపోయినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ఇంకొక ప్రచారం ఏంటంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ప్రాజెక్టులో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2 అఫీషియల్ డాక్యుమెంట్లు రిలీజ్ చేసింది కాళేశ్వరం మీదనే. ఒకటి వైట్ పేపర్, ఇరిగేషన్ వైట్ పేపరు, రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రులు అందరూ పోయి హెలికాప్టర్లో పోయి మీడియాని తీసుకుపోయి అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు.
వైట్ పేపర్లో కానీ ఆ ప్రజెంటేషన్లో కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు అడిషనల్ టీఎంసీ కలిపి చేసిన ఖర్చు 94,000 కోట్లు. అడిషనల్ టీఎంసీ వర్క్స్ కోసం చేసినయే 21,000 కోట్లు. అంటే 73,000 కోట్ల రూపాయలు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన పనులకు ఖర్చు పెట్టారు. అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్ అఫీషియల్ డాక్యుమెంట్లు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా పెట్టిన వైట్ పేపర్లో, మేడిగడ్డ వేదికగా ఇచ్చిన ప్రజెంటేషన్ పేపర్లో రెండిట్లలో పెట్టింది ఖర్చు చేసిందని చెప్పింది 94,000 కోట్లే. అయినా రాజకీయ విమర్శగా 1,00,000 కోట్లు అన్నారు. దాని తర్వాత ప్రజలు దాన్ని ఎట్లా స్వీకరించారు, ఎన్నికల ఫలితాలు ఎట్లా వచ్చినాయి అనేది అవన్నీ రాజకీయ అంశాలు. కానీ ప్రాజెక్టు వినియోగం మీద వీళ్ళకు వీళ్ళకు ఒక విజన్ లేదు అనేది ఇప్పుడు మనం ఈ జరుగుతున్న పరిణామాలు మట్టి తెలుస్తుంది. అంటే నీళ్ళ ఎత్తిపోసిన చర్చ వచ్చినప్పుడు ఏం చెప్తారు అంటే వాళ్ళు, మేము ఇప్పుడు ఎత్తిపోస్తున్న నీళ్లు కాళేశ్వరం నుంచి కాదు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తున్నాము అంటున్నారు. రైట్, ఎల్లంపల్లి నుంచే వాళ్ళు నీళ్ళు ఎత్తిపోస్తున్నారు. ఎందుకంటే ఆ 3 పంప్ హౌజులను 3 బ్యారేజ్ తెరిచిపెట్టారు కాబట్టి నీళ్ళు లేవు. ఎల్లంపల్లికి వరద వచ్చింది, ఎల్లంపల్లి నీళ్ళని ఎత్తిపోసినామని చెప్తారు. ఎల్లంపల్లి నీళ్ళని ఎత్తిపోసినారు. ఎల్లంపల్లికి నీళ్ళు ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండా ఎస్ఆర్ఎస్పి కూడా వరద వస్తుంది. ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మిడ్ మానేరుకు డైరెక్ట్ రోజుకు 2 టీఎంసీల నీళ్ళు వచ్చే వరద కాలువ ఉన్నది. కానీ అప్పుడు ఎస్ఆర్ఎస్పికి వరద రాలే. ఫస్ట్ రాకపోతే ఏం చేశారు, ఎల్లంపల్లికి వచ్చిన వరదను ఎత్తిపోసారు. ఏంటిది సిస్టమ్ ఏంటిది, కాళేశ్వరం పంప్ హౌజ్ కోసం, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన నందిమేడారం, లక్ష్మీపూర్ పంప్ హౌజులు. ఇప్పటి వరకు తెలంగాణలో అతిపెద్ద పంపులు అవే. నందిమేడారం 125, లక్ష్మీపూర్లో 129 మెగావాట్ల పంపులు ఉంటాయి. భారీ పంపులు, బాహుబలి పంపులు అంటారు, బాహుబలి మోటార్లు అంటారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కనుక వస్తే దానికంటే పెద్ద పంపులు వస్తాయి. ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి అక్కడ 2 పంప్ హౌజులు ఉంటాయి. ఆ తర్వాత మిడ్ మానేరు నుంచి వెళ్ళి అన్నపూర్ణ తర్వాత రంగనాయక సాగరు తర్వాత కొండపోచమ్మకు, మల్లన్న సాగర్ తర్వాత 2 పంప్ హౌజుల ద్వారా కొండపోచమ్మకు వస్తాయి. అంటే మల్టీ స్టేజ్లో ఈ మొత్తం సిస్టమ్ అంతా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. ప్రాణహిత చేవెళ్ళలో కూడా కొంత సేమ్ డిజైన్ ఉండే, కానీ వాటిని రీడిజైన్ చేసి పంపుల కెపాసిటీ పెంచి, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు కావాలి. వాళ్ళు ఒక 16 లక్షల ఎకరాలకు వాళ్ళు ప్రపోజ్ చేస్తే వీళ్ళు దాన్ని 19 లక్షల ఎకరాలకు ప్రపోజ్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కాళేశ్వరం ద్వారా అందుబాటులో ఉన్న సిస్టంలో ఒక 15 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. 1,00,000 ఎకరాలు, 1,10 ఎకరాలు. ఇప్పుడు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ గారు పోయిన సంవత్సరం యాసంగి అప్పుడే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. పోయిన సంవత్సరం యాసంగి ఇదే రంగనాయక సాగర్ కింద నీళ్ళు ఇచ్చారు. ఆ పంట పండింది. రంగనాయక సాగర్ కింద ఇచ్చిన 1,10,000 ఎకరాల పంట పండింది. వీళ్ళు ఏం చేశారు, కాళేశ్వరం మీద అక్కస్తోటి మేడిగడ్డ బంద్ పెట్టారు కదా, నీళ్ళు లేవు. నీళ్ళు లేక ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు, మిడ్ మానేరులో నీళ్ళు, ఎల్లంపల్లిలో నీళ్ళు, ఎల్లంపల్లిలో ఉన్న నీళ్ళు, లోయర్ మానేరులో నీళ్ళు అన్నీ కలిపి నీళ్ళు ఇద్దామని చెప్పి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 వరకు పట్టుకపోయారు నీళ్ళు. అంటే సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి దాకా పోయినాయి. మంచిగా నీళ్ళు వస్తానే అన్నారు. కాళేశ్వరం లేకుండా మీకు నీళ్ళు ఇస్తామన్నారు. రైతులు నమ్మారు, పాపం పంటలు వేసుకున్నారు. వరి పొట్ట దశకు వచ్చేటప్పటికి నీళ్ళు అయిపోయినాయి. ఎల్ఎండి కిందికి నీళ్ళు పోలేగా. అట్లా 3.5 లక్షల ఎకరాల పంట ఎండిపోయింది. రంగనాయక సాగర్ కింద 1,10,000 ఎకరాల పంట పండితే వీళ్ళకు ఒక విజన్ లేకపోవడం వల్ల, గవర్నమెంట్కి నీటిని ఎట్లా వినియోగించాలి, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకోవాలనే విజన్ లేకపోవడం వల్ల ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సొంత జిల్లా అది, వాళ్ళ వైఫ్ కోదాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా పంట ఎండిపోయింది. అంటే ఈ గవర్నమెంట్కు నీటిని ఎట్లా వాడుకోవాలని లేదు. నిజంగానే మేడిగడ్డ కాడ ఒక చిన్న మట్టి కట్ట కట్టి నీళ్ళు ఎత్తుకోవచ్చు. అన్నారం, సుందిలే గేట్లు వేయాలి. అన్నారం, సుందిలలో అసలు మేజర్ డిఫెక్ట్స్ లేవు. నీళ్ళు ఎత్తిపోసుకుంటే బంగారంలో పంటలు పండేటి. ఈ సంవత్సరం కూడా అదే. ఇప్పుడు మా ఎస్ఆర్ఎస్పీలో ఒక 56 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేరులో ఒక 17 టీఎంసీలో 20 టీఎంసీలు చిల్లర ఉన్నాయి. లోయర్ మానేరులో 17, 18 ఉన్నాయి. ఇవన్నీ కలిపి మళ్ళీ ఇస్తాం మేము కాళేశ్వరం వాడకుండా అని నీళ్ళని విడిచిపెట్టిర్రు. లక్కీగా వచ్చే నెల ఆఖరు వరకు, అంటే ఫిబ్రవరి ఆఖరు వరకు మేడిగడ్డ దగ్గర కొంత ప్రవాహం ఉంటుంది. దాన్ని ఎంతో కొంత ఎత్తుకోగలిగితే మంచిగా ఉంటుంది. కానీ వీళ్ళకి ఆ విజన్ లేదు, వీళ్ళకి ఉద్దేశం లేదు. ఎంతసేపు వీళ్ళు ఇసుక మీద, సరే ఆ ప్రాజెక్టు మీద నువ్వు ఏమన్నా చెప్పుకో, ఏమన్నా చేసుకో, ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది అది ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ
ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో 3.5 లక్షల పంటలు ఎండిపోయిన ఎక్స్పీరియన్స్ కూడా రైతులకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ధర్నా చేసిన రైతులు సూర్యాపేటలో కెనాల మీద ధర్నా చేసినారు. ఎందుకు? నీళ్లు రాలే. వీళ్ళు ఒక శివం అంటారు, శివం మీటింగ్ అని ఆయకట్టు మొత్తం ఈ ప్రణాళిక తైబందీ అంటారు, తైబందీ ఖరారు చేయడం అంటారు దాన్ని. మేము ఇట్లా 3.5 లక్షల ఎకరాలు 3,36,000 ఎకరాలకు సూర్యాపేట, తుంగతుర్తి, కోదా నియోజకవర్గాల్లో నీళ్ళు ఇస్తామని ప్రభుత్వం అఫీషియల్గా గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఇంతవరకు నీళ్ళు పోలే. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అమలు అంటే అందుబాటులోకి వచ్చిన 2020 యాసంగి నుంచి వెళ్ళి 2020, 21, 22 3 సంవత్సరాల యాసంగులల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ 3 సంవత్సరాలు 2020, 21, 22, 23 4 సంవత్సరాలు ఎల్ఎండి కింద కాకతీయ కాలువ అని ఉంటుంది. అదే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 దాకా నీళ్ళు పట్టుకపోతుంది. అట్లీస్ట్ 100 నుంచి 110 రోజులు ఆ కాలువ ఆగకుండా నీళ్ళు తాగినాయి. కాబట్టే సూర్యాపేట, తుంగతుర్తి, కోదాలలో నీళ్ళు వడ్లు పండినాయి, ఇతర పంటలు పండినాయి. ఈ ప్రభుత్వం వారాబందీ పద్ధతిని అంటే 7 రోజులు నీళ్ళు ఇస్తే 8 రోజులు నీళ్ళు ఇస్తే 7 రోజులు బంద్ చేస్తుంది. మళ్ళీ కాలువ తాగడానికి మళ్ళీ కొంత లాసెస్ ఉంటాయి. అంటే నీళ్ళు ఇక్కడి అక్కడ దాకా పోవడానికి కాలువ తాగడానికి కొన్ని ఇంకిపోతాయి, కొన్ని చెట్లు ఉంటాయి. దాంతో ఇప్పుడు ఈరోజు వచ్చిన వీడియో చూస్తే కూడా కనీసం దాంట్లో జంగిల్ కటింగ్ కూడా చేయలే. కాలువల నీళ్ళన్నీ మొత్తం అట్లే చెత్త అంత ఉంది. అట్లాంటప్పుడు నీళ్ళు రావు. ఈ ప్రభుత్వానికి కనీసం ప్రణాళిక లేకపోవడంతోనే రైతులు ఆందోళన చేసేదాకా పరిస్థితి వచ్చింది. ఇంకొక మేజర్ ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే దండగా అన్నారు, అందులో అడిషనల్ టీఎంసీ ఇంకంతకంటే దండగా అన్నారు. అప్పుడు మూసీ ప్రాజెక్టుకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రాణిత చేవెళ్లకు ఒక హైడ్రాలజీ క్లియరెన్స్ 165 టీఎంసీకి వచ్చింది. అదొక దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు పెంచిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 195 టీఎంసీకి హైడ్రాలజీ క్లియరెన్స్ పెంచుకున్నప్పుడు ఇప్పుడున్న స్ట్రెచ్ ఏంటంటే మిడ్ మానేర్ దాకా రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు. 2 టీఎంసీలు అంటే 90 రోజులు అయితే 180 టీఎంసీలు ఎత్తిపోసుకోవచ్చు. కానీ మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా రోజుకు 1 టీఎంసీ ఎత్తిపోతే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆయకట్టు ఎంత ఉంది? మిడ్ మానేర్ నుంచి కొండపోచమ్మ దాకా దాదాపు 14 లక్షల ఎకరాల ఆయకట్టు, 14-15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. కింద గంధమల్ల బస్సాపూర్ కలుపుకుంటే 14-15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. మరి 15 లక్షల ఎకరాల ఆయకట్టుకు 90 టీఎంసీల నీళ్ళు ఏం సరిపోతాయి? అది కాకుండా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కోసం ఒక 10 టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడుగున కొండపోచమ్మ సాగర్ నిల్వ చేద్దాం అనుకున్నాం. ఒక 10 టీఎంసీల నీళ్లు బిట్వీన్ ద మన మిడ్ మానేర్ నుంచి వెళ్ళి హైదరాబాద్ వరకు డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కోసం ప్లస్ ఇండస్ట్రియల్ నీడ్స్ కోసం పెట్టుకుందాం అనుకున్నాం. అంటే ఇక్కడ మల్లన్న సాగర్ మీద, కొండపోచమ్మ సాగర్ మీద విపరీతమైన ప్రెజర్ ఉంది. వాటర్ రిక్వైర్మెంట్. హైదరాబాద్ తాగునీటికి అష్యూరెన్స్ ఇవ్వాలి, ఇక్కడ వచ్చే కొత్త ఇండస్ట్రీస్కు అష్యూరెన్స్ ఇవ్వాలి. మొన్న ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటలో ఒక కోకాకోలా ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు. ఆ కోకాకోలా ఫ్యాక్టరీకి కూడా కాళేశ్వరం నీళ్ళు ఇస్తున్నారు. మొన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్ అయితే దండగన్నారో ఆ కోకాకోలా ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు పోయి ప్రారంభించిన కోకాకోలా ప్రాజెక్టు కూడా ఈ కాళేశ్వరం నీళ్ళే ఇస్తున్నారు. అంటే అక్కడ నీళ్లు అష్యూర్డ్ వాటర్ వాళ్ళకు అవైలబిలిటీ ఉంది కాబట్టి అక్కడ ప్రాజెక్ట్ వచ్చింది, అక్కడ ఇండస్ట్రీ వచ్చింది, దాని ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి. అట్లా ఈ ఇండస్ట్రీ అవసరాలు ఇవన్నీ కలిపితే మొత్తంగా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ మీద వాటి రెండింటి కెపాసిటీ ఒక 70 టీఎంసీలు అనుకుంటే 150 టీఎంసీల రిక్వైర్మెంట్ అయింది. సరే 100 టీఎంసీలు వేసుకుందాం. మరి 100 టీఎంసీలు ఎట్లా రావాలి? నీళ్ళు మనం ఇస్తాం, నీళ్ళు విడుదల చేస్తాం. 1 టీఎంసీ ఎత్తిపోతే 70 టీఎంసీలకు 80 టీఎంసీలు దాటారు రావు. ఈ మధ్యలో ట్రాన్స్మిషన్ లాసెస్ అని అవన్నీ ఇవన్నీ ఒక్కో రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎత్తిపోయలేం, రకరకాల సమస్యలు వస్తాయి అని ఏం చేసినట్టే కేసీఆర్ గారు మేడిగడ్డ నుంచి వెళ్ళి మిడ్ మానేర్ వరకు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయాలి. ఈ 3 టీఎంసీలల్లో దరిద్రానికి ఎస్ఆర్ఎస్పీకి వరద రాకపోయింది అనుకో, వరద రాదు, ఒక్కో సంవత్సరం రాదు. ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ చరిత్ర ఏంటంటే ఒక సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ నిండితే ఇంకో సంవత్సరం వరద రాపోయేది. అట్లా వారబందీ పద్ధతిలో వానకాలం ఒక పంటకే నీళ్ళు ఇచ్చేది, 2వ పంటకు నీళ్ళు అయిపోయేది, యాసంగి నీళ్ళు అయిపోయేది. ఈ కాళేశ్వరం అయిపోయిన కానీ అదృష్టవశాత్తు ఎస్ఆర్ఎస్పీ ఎవ్రీ ఇయర్ నిండుతుంది, వరద వస్తుంది. ఈ సంవత్సరం నిండింది. అయితే ఏదైనా దరిద్రానికి ఎస్ఆర్ఎస్పీ ఒక నిండపోయింది అనుకోండి, నిండకపోతే ఇళ్ళకెళ్ళి 1 టీఎంసీ నీళ్లు ఎస్ఆర్ఎస్పీకి ఇస్తారు పైకి. ఆల్రెడీ దానికి ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం అని 3 పంప్ హౌజులు మొత్తం స్ట్రెచ్ రెడీగా ఉంది. అట్లా ఒక 50 నుంచి 60 టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి వెళ్ళి వేర్వేరు స్టేజీలలో
అంటే ఇవి ఒక 5 పంప్ హౌజులు, ఒక 3 పంప్ హౌజులు, 8 స్టేజ్లో లిఫ్ట్ చేసి ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు ఇస్తే అది జగిత్యాల ఆ బెల్ట్ వరకు, అంటే ఎల్ఎండి పైకి ఉన్న మొత్తం బెల్ట్ వరకు ఒక నీటి లభ్యత, నీటి భద్రత ఉంటుంది అనుకున్నాడు. దాని తర్వాత మిడ్ మానేర్ నుంచి వెళ్ళి రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోతే కొండపోచమ్మ సాగర్ వరకు ఈ 14-15 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడంతో పాటు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్, ఇండస్ట్రియల్ నీడ్స్, ఈ మధ్యలో ఉన్న అన్ని గ్రామాలకు ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా మిషన్ భగీరథ స్ట్రక్చర్ కూడా ఆగకుండా నడవడానికి ఆయన ప్లాన్ చేసిండు. నిజంగానే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 దండగ అనుకుందాం. స్టేజ్ 2 దండగ అయితే ఈ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితమైన ఒక వర్క్ ఏజెన్సీకి మొన్న మధ్యలోనే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు సంబంధించిన పైసలు పెండింగ్ బిల్స్ ఒక 2,800 కోట్లు ఇచ్చాడు. నిజంగానే దండగ అనుకో, మరి దండగ పనుల్లో పైసలు ఇచ్చినందుకు ప్రజాధనం కదా అది. 2,800 కోట్ల రూపాయలు మొన్న మధ్యలోనే రేవంత్ రెడ్డి గారు ఆయన స్వయంగా చెప్పి క్లియర్ చెప్పించిండ్రు. ఆ పైసలు ఇంకెక్కడైనా వాడుకోవచ్చు. మరి నిజంగానే దండగ అనుకున్నప్పుడు ఇంకొకటి నిజంగానే ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మనం దండగ అనుకుందాం, అడిషనల్ టీఎంసీ దండగే అనుకుందాం. దండగ అయినప్పుడు ఇప్పుడు ఈయన మూసీ ప్రాజెక్టు చేపడతానని చెప్పిండు. మూసీ ప్రాజెక్టు నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం నీళ్ళే. అవి మీరు మిడ్ మానేర్ నుంచి డైరెక్ట్ తీసుకున్న కాళేశ్వరం నీళ్ళే, మేడిగడ్డ నుంచి తీసుకున్న కాళేశ్వరం నీళ్ళే, ఎల్లంపల్లి నుంచి తీసుకున్న కాళేశ్వరం నీళ్ళే. ఎందుకంటే అక్కడ ఉన్న కన్వేయర్ సిస్టమ్, ఆ ఎత్తిపోసే మొత్తం వ్యవస్థ అంతా కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే ఎత్తిపోసారు. ఇంకొకటి, కాళేశ్వరం ప్రాజెక్టు కిందికెళ్ళి నీళ్ళు ఎత్తిపోతాను, నీళ్ళు వృధా అవుతాయని కొంత ప్రచారం ఉండే. అది ఏమైందంటే ప్రాజెక్టు ఆ వినియోగంలోకి వచ్చినాక ఆ ప్రాజెక్ట్ ఎట్లా పనిచేస్తుంది, పంప్ హౌజులు ఎట్లా పనిచేస్తాయి అని ఫస్ట్ ఇయర్ 2019-20 వాటర్ ఇయర్లో అన్ని మోటార్లు నడిపారు, అన్ని పంపులు నడిపారు. తర్వాత వరద వచ్చింది, కొన్ని నీళ్ళు కిందికి పోయినాయి వృధా. కానీ అందుబాటులోకి వచ్చిన వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని చూడడానికి అన్ని పంపులు నడపాల్సి వచ్చింది. తర్వాత ఏం చేసిందంటే దానికోసం కాళేశ్వరం డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని ఒక ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎగువ నుంచి వరద వచ్చింది అనుకో, ఎస్ఆర్ఎస్పి నుంచి వరద వస్తే మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోయారు, ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయారు. ఎస్ఆర్ఎస్పికి వరద వస్తుంది, వరద కాలువ గేట్లు ఎత్తుతారు. మిడ్ మానేరుకు పైన మధ్యలో వాటర్ లేకపోతే రోజుకు 2 టీఎంసీలు నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది, కింద ఎల్ఎండి నిండుతుంది. 2 రిజర్వాయర్లలో 50 టీఎంసీలు నింపుతారు, పైసా ఖర్చు లేకుండా నింపుతారు. ఎట్లా? ఆ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం పెట్టుకున్న రాడార్ల నుంచి వెళ్ళి అక్కడ మధ్యలో మిషన్లు ఉంటాయి, మనకు పైనుంచి వరద వస్తే అవి చెప్తాయి, హెచ్చరిస్తుంటాయి. అంటే ఇక్కడ ఈ సంవత్సరం ఈ వానకాలంలో ఇక్కడ ఇంత రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని వాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కడ ఎప్పుడు అవసరం ఉంటేనే అప్పుడు మోటార్ లాంచ్ చేస్తారు. ఆ తర్వాత అది వినియోగంలోకి వచ్చింది. అది వచ్చి మొత్తం పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. ఈ వచ్చిన ప్రభుత్వానికి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడం మీద ఒక విజన్ లేదు, దాంతోనే వచ్చిన సమస్య. అయితే ఇప్పుడు ఈ మూసీ ప్రాజెక్టును కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కొండపోచమ్మ నుంచి వెళ్ళి డిజైన్ చేశారు. కొండపోచమ్మలో కూడా నీళ్ళు ఉంటాయి, కొండపోచమ్మ చాలా దగ్గర ఉంటాయి హైదరాబాద్కి. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ దాకా నీళ్ళు ఎత్తిపోసుకునే వ్యవస్థ ఉంది, 2 పంప్ హౌజులు ఉంటాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి, అన్ని రెడీ ఉంది, మొత్తం స్ట్రక్చర్ రెడీ ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేసిండు, వచ్చి మేము 20 టీఎంసీ నీళ్ళు తీసుకుంటామని 7,300 కోట్లతో ఒక కొత్త ప్రాజెక్టు పెట్టిండు. పెద్ద భారీ ట్రంక్ లైన్లు, ఈ రూమ్ అంత ఉంటుంది, ఒక పైపు ఇంత పెద్ద పైప్ లైన్లు వేస్తూ అక్కడ ఒక పంప్ హౌజ్ పెడతారు. మళ్ళీ ఆ పంప్ హౌజ్ పెట్టి దానికోసం సబ్స్టేషన్, కొత్తగా సబ్స్టేషన్ పెట్టి దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ పట్టుకొచ్చి షామీర్పేట దాకా నీళ్ళు తీసుకొస్తే, ఇప్పుడు ఆల్రెడీ కొండపోచమ్మ నుంచి షామీర్పేట వరకు వ్యవస్థ ఉంది. షామీర్పేట దాకా నీళ్ళు తీసుకొచ్చి అవుటర్ రింగ్ రోడ్ అవతల కలిపితే, అవుటర్ రింగ్ రోడ్ పక్క నుంచి వెళ్ళి జంట జలాశయాలు ఉన్నాయి కదా, జంట జలాశయాల నుంచి డైరెక్ట్గా మూసీలు వచ్చి నీళ్ళు పడతాయి. ఎక్కడ పంపులు లిఫ్ట్లు అవసరం లేదు, ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్లో వాడుకోవచ్చు. కానీ ఆయన ఏం చేసిండు, ఒక పంప్ హౌజు, ఒక సబ్స్టేషన్, పెద్ద పైప్ లైన్ వ్యవస్థ, కొత్త ప్రాజెక్ట్ లెక్క పెట్టి ఈ ప్రాజెక్ట్ టెండర్ కూడా వాళ్ళ సన్నిహితమైన కాంట్రాక్టర్కే ఇవ్వబోతుండో. ఆల్రెడీ ఆయన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అది. ఇప్పుడు మీరు చెప్పింది అంతా చూస్తే ఇప్పుడు మంత్రులేమో నీళ్లు రిలీజ్ చేస్తున్నారు అక్కడి నుంచి, మీరు అన్నట్టు ఇప్పుడు ఇప్పటివరకు చెప్పుకుంటూ వస్తే కాళేశ్వరం నుంచి ఇప్పుడు కోకోకోలా లాంటి కంపెనీకి నీళ్ళు ఇస్తున్నారు అని అంటున్నారు. మరి ఇదంతా చూస్తే ఉత్త ప్రాపగండ లెక్కనే కనిపిస్తుంది కదా, కాళేశ్వరం కూలిపోయింది అనేటువంటిది. అదొక సాంకేతిక సమస్య అనేది 100% నిజం. దాన్ని రిపేర్ చేసుకోవాలి, మేడిగడ్డ రిపేర్ చేసుకో. ప్రజాధనం ప్రజల పైసలతో కట్టింది అది, కేసీఆర్ ఇంట్లో పైసలతో కట్టింది కాదు, కేసీఆర్ సొంతం కాదు అది. ఇప్పుడు నాగార్జున సాగర్ వాడుకుంటున్నాం, ఎస్ఆర్ఎస్పి వాడుకుంటున్నాం, జూరాల వాడుకుంటున్నాం, శ్రీశైలం వాడుకుంటున్నాం, సింగూరు వాడుకుంటున్నాం, నిజాం సాగర్ వాడుకుంటున్నాం. అన్ని ప్రాజెక్టు లెక్కనే కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ కట్టిన ఈయన సరే పనులు చేయకపోవచ్చు,
ఎప్పటికీ పనులు చేయకపోతే వాళ్ళు ఊకుంటారా? పాలమూరు రంగారెడ్డి జిల్లాలో జనాలు ఊకుంటారా? ఊకోరు కదా. రేపు కూడా అంతే. ఈ సంవత్సరం కనుక ఇదే పరిస్థితి ఉండి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్ళు రాకపోతే కాళేశ్వరం ఈ మధ్యలో నిలబెట్టు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైన, అంటే ఆయన హుజూర్ నగర్కి చాలా తక్కువ ఉంటుంది కానీ వాళ్ళ సొంత జిల్లా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడు నియోజకవర్గం నుంచి వెళ్ళి అటు వస్తే డోర్నకల్లు, ఈ మధ్యలో ఈ స్ట్రెచ్ నుంచి వెళ్ళి జనం నుంచి రివోల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు 4 ఏళ్ళు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. పోయిన సంవత్సరం నీళ్ళు రాలే, ఎండిపోయినాయి, వేసిన పంటలు ఎండిపోయినాయి. ఈ సంవత్సరం నీళ్ళు ఇస్తామని వాళ్ళ ప్రణాళికలు పెట్టిస్తలేరు. కాబట్టి ఈ ప్రాంతాల రైతుల నుంచి వెళ్ళి వాళ్ళు రివోల్ట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ అంటే ఇసుక అమ్ముకున్నాడు ఒకటే కాదు. ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ నీటి వినియోగం. నీటి వినియోగం ఎండాకాలం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు ఖాళీ చేసి అందులో ఎట్లాగో ఇసుక నిండుతుంది. నిండిన ఇసుక అమ్ముకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అది ఎట్లయినా ఈడ కొట్టుకపోయి పెట్టినా, కింద ఎటూరు నాగన్న దగ్గర కొట్టుకపోయి పెట్టినా, దుమ్మగూడెం దగ్గర పెట్టినా, పోలవరం దగ్గర పెట్టినా, ఎక్కడ పెట్టినా ఇసుక అనేది అది ప్రకృతి సంపద. దాంట్లో అట్నే అయితే ఇంకొక ప్రమాదం కూడా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే రివర్ బెడ్ను తవ్వుతుండ్రు ఇసుక పేరుతోటి. ఆల్రెడీ మేడిగడ్డకు సంబంధించిన ఇసుక రీచ్ల టెండర్ల ప్రక్రియ నడుస్తుంది. అన్నారం సుందీళ్ళ టెండర్ కాలేదు. రివర్ బెడ్ను తవ్వుతుండ్రు. జేసీబీలు హిటాచీలు పెట్టి రివర్ బెడ్ను తవ్వద్దు. రివర్ బెడ్ పైన పేరుకున్న ఇసుకను మాత్రం తవ్వాలి. రివర్ బెడ్ను తవ్వుతే ఏమైందంటే మన అండర్ మైనింగ్ అంటే ఇసుక కింద కొట్టుకపోయి ప్రాజెక్ట్ ఆ బ్యారేజీలకు ప్రమాదం వస్తుంది. కాబట్టి అది ప్రజల సంపద కాబట్టి దాన్ని ప్రజలు కాపాడుకోవాలి. అదొక రాజకీయ అంశంగా కాకుండా అది ప్రాజెక్టును సంపూర్ణంగా వినియోగించుకునే దిశగా ఈ ప్రభుత్వం ప్రణాళిక చేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎండాకాలం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఇప్పుడే రిపేర్లు చేస్తే ఓకే. రిపేర్లు చేయకుండా మట్టి కట్ట కట్టుకొని అన్నారం సుందీలో ఏమైనా చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసుకొని మంచిగా 3 పంప్ హౌజుల ద్వారా నీళ్ళెత్తి పోసుకోవచ్చు. ఎవ్రీ యాసంగి 15 లక్షల ఎకరాలకు తక్కువ 15-16 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. ఇంకొకటి కేసీఆర్ గారు 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేసిపోయాడు ఆయన. ఇంకా 14 లక్షల ఎకరాలకు వీళ్ళు నీళ్ళు ఇచ్చుకోవచ్చు. దీని కిందనే ఇప్పుడు ఎత్తిపోసే నీళ్ళతో ఎత్తుకోవచ్చు. ఇప్పుడు మల్లన్న సాగర్లో ఇప్పుడు 20 టీఎంసీ నీళ్ళ దాకా చేసుకున్నారు. వచ్చే సంవత్సరం 10 టీఎంసీలు పెంచుకోవచ్చు, అంటే 30 టీఎంసీలు. ఆ తర్వాత సంవత్సరం 10 టీఎంసీలు, అంటే 3 ఏళ్ల తర్వాత మల్లన్న సాగర్లో 50 టీఎంసీల నీళ్ళు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎట్ ఏ టైం బ్యారేజీలో డ్యామ్లో పూర్తి స్థాయిలో నీళ్ళు నింపద్దు. దానికి ఒక డ్యామ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆ డ్యామ్ పటిష్టతను దాని గట్టిగా ఎట్లున్నదని చూసుకుంటా నీళ్ళు నింపుకుంటూ పోవాలి. ఫస్ట్ 10 టీఎంసీలు నింపారు, మొన్న 10 టీఎంసీలు నింపారు. ఇట్లా పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా 3 ఏళ్లలో రాబోయే 3 ఏళ్లలో 15 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుడు, హైదరాబాద్కు తాగునీళ్ళు, ఇండస్ట్రీసు, అన్ని అవసరాలను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటిదాకా కేసీఆర్ ఇచ్చిన పనులతో తీరుతాయి. నిజానికి దాన్ని డిజైన్ చేసింది కూడా తాగునీటి కోసం, సాగునీటి కోసం. ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్ చేసినా ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మల్టీపర్పస్ యూజ్ ఉంటుంది. కాళేశ్వరంలో ఇంకొక బ్యూటీ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మనము అన్నిటికంటే అంటే మనుషులను రంజింపజేసేది టూరిజంలో ఫస్ట్ వాటర్ ఫాల్స్ కోసం 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు పోతాం. ఇక్కడ ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లే కాదు, మధ్యలో ఉన్న పంప్ హౌజులు ఇవన్నీ కూడా అద్భుతమైన టూరిజం స్పాట్లు. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. వీళ్ళు అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిజంగా కూడా సినిమా షూటింగ్, ఇప్పుడు రంగనాయక సాగర్లో, కొండపోచమ్మలో సినిమా షూటింగ్లు, చిన్న సినిమా షూటింగ్లు, షార్ట్ ఫిల్మ్ షూటింగ్లు ఇవన్నీ నడుస్తుంటాయి. టూరిజం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నిజంగా కూడా చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అది. దాన్ని రాజకీయ విమర్శల ద్వారానే దాన్ని ఏదో అంటే అది కేసీఆర్ను గెలిపించింది 2018లో కాబట్టి అది మనం వ్యతిరేకం అని చెప్పి దాని మీద ఒక ప్రాపగండ చేసినారు. కానీ ఒక ప్రాజెక్టు మీద వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వాలకు వచ్చేది ఏం లేదు. వ్యక్తులుగా రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ ప్రాజెక్టు వినియోగం మీద ఒక దీర్ఘకాలిక విజన్ ఉండాలి. ఈ ప్రభుత్వానికి అది లోపించింది అనిపిస్తుంది.